ఎప్పుడైనా జరిగిందమ్మా ఇట్లా షార్ట్ సర్క్యూట్ అంటే కరెంటు చిచ్చర్లు రావడం గానీ, వైర్లు కాలిపోవడం గానీ ఇట్లాంటివి ఏమైనా జరిగిందా ఇంతకుముందు మీ మాకెప్పుడు ఇంట్లో? ఏడోకి జరగలేదు సార్. జరిగితే నేను ముందే చూసుకునేదాన్ని కదా సార్. హ్మ్. మాకెప్పుడు ఏం అనిపియలేదు. ఏమై ఉంటదనుకుంటున్నారు మరి సడెన్‌గా ఇట్లా అసలు రావడం? ఏమైందో అర్థం కాలేదు సార్. అన్నీ మంచిగానే ఉండే. పోనీ ఫ్రిడ్జ్ ఏమన్నా అయిందా అనుకుంటే అది ఇంతవరకు నాకేం ప్రాబ్లమ్ కాలే. మన ప్రాబ్లమ్ అయితే చూసుకుంటాం. అది హ్మ్. ఎట్లా షార్ట్ సర్క్యూట్ అయిందో అసలు ఏమైందో నాకు తెలవలే. హుహు. ఒకసారి రండి లోపలికెళ్దాం రండి. చూడండి ఒకసారి మొత్తం అసలు ఏది గూడా పట్టుకోవడానికి గూడా తినే అవకాశం లేకుండా బియ్యం అయిపోయింది. లేదు. కట్టుకునే బట్టలు మేమే మిగిలినాం సార్. మా ప్రాణాలు కట్టుకునే బట్టలు. రాత్రి అయితే మేము కూడా చచ్చిపోయేటోళ్ళము. హ్మ్. నా ఇల్లు చూడు సార్. మా ఆయన చనిపోయిండు. 3 పిల్లల్ని వేసుకొని ఇండ్లలో పని చేసుకుంటూ ఉంటా. హ్మ్. పాపం ఇగో చూడండి. తినే బియ్యం కూడా నాకు చూడు సార్. ఇది చూడండి ఒకసారి. బియ్యం గూడా కాలిపోయినటువంటి పరిస్థితి. అసలు ఏది లేదసలు నాకు ఇంట్లో. అసలు రోడ్డు మీదకి అయిపోయినా సార్. నాకు ఉన్నది ఆధారం ఇల్లు ఒకటే అంటే అది కూడా లేకుండా పోయింది. హ్మ్. నా పిల్లల సర్టిఫికేట్లు, ఇదేందమ్మా చదువు ఇక్కడ మీరు వంట సర్టిఫికేట్లు, చేసుకుంటారా ఇంట్లో వంట ఇంతకుముందు? సామాన్లన్నీ పెట్టుకునేటోళ్ళం సార్. కొత్త అల్మారి ఇది నెల రోజులు అవుతుంది ఇదా? తెచ్చుకొని సార్. బయట పాతది పెట్టేసి కొత్తది లోపల పెట్టుకున్నాము.